వినోద్ గారి విషయంలో చెప్పాలి 50% అని చెప్తున్నారు. ఏమీ సమస్యలు రాకుండా చూస్తా 50%. అమిత్ షా గారు చాలా సభల్లో ఈ మధ్యకాలంలో ఇస్తున్న ఇండికేషన్ అదే. నార్త్కి సౌత్కి ఆ డిఫరెన్స్ ఏమి ఉండదు, జనాభా తీసుకుంటే కొద్దిగా తేడా ఉంది కాబట్టి ప్రోరేటా ప్రకారం చేస్తాం అని. కానీ 50% తీసుకున్నా కూడా ఈ అంతరం అనేది ఇంకా పెరుగుతుంది మనకి ఇక్కడ. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసే ఆస్కారం ఉంది? మురళి గారు, ఇదంతా మ్యాథమెటిక్స్. ఇది మంచి డిబేటబుల్ పాయింట్ ఇది క్వశ్చన్. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈచ్ వన్ ఓట్ వన్. ఇప్పుడు ఉత్తర భారతదేశ దేశాలు ఏమంటాయి? మనందరం ఒకటే దేశం, మా జనాభా ఇంత జనాభా ఉంటే మాకు తక్కువ సీట్లు, మీరు తక్కువ జనాభా ఉన్నా మీకు ఎక్కువ సీట్లు అని వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసారు. నిన్న మొన్న ఉత్తరప్రదేశ్లో, బీహార్లో స్టార్ట్ చేసి భారతదేశం ఒకటే దేశం. వాడు చదువుకున్నవాడు కానీ, పిహెచ్డీ డిగ్రీ ఉండని, చదువు రానివాడు కానీ ఓటు హక్కు ఒకటే. మనం రాజ్యాంగంలో రాసుకున్నాం యూనివర్సల్ ఫ్రాంచైజ్, ప్రతి ఒక్కడికి సమాన ఓటు హక్కు. రాజ్యాంగ సభలో చర్చ జరిగింది, చదువుకున్న వాడికి ఓటు ఇవ్వాలని కూడా చర్చ జరిగింది. ఎంత చదువుకుంటే ఓటు అనేది ఒకటి చర్చ జరిగింది. అందరికీ ఓటు హక్కు ఉంటుంది అనేది ఆఖరికి నిర్ణయం చేసుకున్నాం. ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రజలు ఏమంటారు? అరే మా జనాభా ఇప్పుడు మనకు ఇప్పటికీ దాని లెక్కలు తీస్తున్నారు. ఇప్పుడు మనకు 12 లక్షలు 10 లక్షలకు ఒక ఎంపీ సీట్ వస్తున్నది, వాళ్ళకు 18 లక్షలు 20 లక్షలకు వచ్చారు. అంటే మాకు ఇంతమంది జనాభా అని ఒక చర్చ పెట్టడానికి బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి సమస్య గ్యాప్ ఉంది చూసారు, మ్యాథమెటిక్స్. ఇప్పుడు 543 మంది పార్లమెంట్ సభ్యులను తీసేసి 300 చేసినాం అనుకోండి, ఇంకా తగ్గుతుంది. అవును, అంటే మ్యాథమెటిక్స్ అది వారు లేవనెత్తింది రిలవెంట్ పాయింట్ లాగా అవపడుతుంది. మరి ఓటు హక్కు గురించి మాట్లాడితే ఉత్తర భారత మన రాజ్యాంగం అందరికి భారతదేశ ప్రజలందరూ ఒకటే రాజ్యాంగం కదా అనేది వాళ్ళ చర్చ. కానీ ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు మనము పెర్ఫార్మింగ్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ ఆ పెర్ఫార్మింగ్ స్టేట్స్. అప్పుడు ఇందిరాగాంధీ గారు 1971లో జరిగి 75-76 వరకు ప్రారంభంలో విజనరీతో ఒక 50 ఏళ్ల ముందే చేసిన ఆలోచన ఆవిడ. ఇంకా అది అప్పుడు ఎవరికి అడగలేదు, సదరన్ స్టేట్స్ కూడా ఎవరు అడగలేదు. అప్పుడు ఆవిడ అప్పుడే 1971 సెన్సస్ చూసి అప్పుడు ఎమర్జెన్సీ వచ్చేసింది. 75, 76, 77లో ఇంప్లిమెంట్ అయింది డీలిమిటేషన్. అప్పటి వరకే అవసరం లేదు, డిలిమిటేషన్ పని చేసుకోపోయింది, ఎవరిని పట్టలేదు. బట్ ఎమర్జెన్సీ కాలంలో కాన్స్టిట్యూషన్ 42nd అమెండ్మెంట్లో చాలా అమెండ్మెంట్స్ జరిగినాయి. అది పెద్ద అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్కి. దాంట్లో ఇది తీసుకొచ్చింది, ఇది 25 సంవత్సరాల వరకు ఫ్రీజ్ చేయాలని 1971 సెన్ససే ఉంటాయి. పెర్ఫార్మింగ్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ ఫ్యామిలీ ప్లానింగ్లు బాగా ఇంప్లిమెంట్ చేసినాయి కాబట్టి వీ షుడ్ నాట్ పనిష్ దెమ్ అని చెప్పేసి అప్పటి వరకు 10 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ జరిగింది. మీరు దాని తర్వాత అప్పుడు మేము స్టూడెంట్స్ 77-78లో ఇంటర్మీడియట్, అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మీకు 2001 వరకు డిలిమిటేషన్ జరగలేదు. అవే పార్లమెంట్ సీట్లు, అవే అసెంబ్లీ సీట్లు ఆ రోజు ఒక ఆలోచనతో ఒక విజన్తో చేశారు. ఇప్పుడు ఈ రోజు విషయానికి వచ్చేసరికి మనకి నార్త్ సౌత్ అనే తేడా ఇప్పటికే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది, అవునన్నా కాదన్నా కూడా. అంటే దీంట్లో ఇప్పుడు మురళి గారు దీంట్లో కాదండి, ఈవెన్ ఫైనాన్సెస్ లో అవును అంతే కదా. ఇప్పుడు మనం ఇచ్చేవాళ్ళు మనం ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు అన్నట్టు తయారైంది. అట్లా వస్తుంది ఈ రప్చర్ అని ఉన్నది. ఇప్పుడు అట్లంటే అమెరికాలో ఎంత పెద్ద జనాభా ఉన్నా కూడా సెనేట్లో ఇద్దరే. అవును, చిన్న రాష్ట్రాలు అంటే దాదాపు 26 రాష్ట్రాలు అమెరికాలో వాళ్ళ జనాభా 2 రాష్ట్రాలతో సమానం. ఏది ఇటు టెక్సాసు, ఇటు మన ఈస్ట్ సైడు, అటు కాలిఫోర్నియా సైడు. ఆ మూడు రాష్ట్రాల జనాభా దాదాపు 20 రాష్ట్రాల జనాభాతో ఉంటుంది. మరి 20 రాష్ట్రాల వాళ్ళు 40 మంది సెనేట్లో ఉన్నారు, ఈ 3 రాష్ట్రాలలో 6 ఉన్నారు. ఇప్పుడు పత్రిక మురళి గారు ఇదంతా ఇది ఎంత డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మన టీవీ ద్వారా ఇలా దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు చూస్తారు కదా, అందుకోసము దీనికి ఒక కంక్లూజివ్ ఇదే కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు దీంట్లో డిబేటబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి మోడీ గారు మరి దీన్ని తీసుకొచ్చే ముందు కొంత మంచిగా చర్చ పెట్టి డెఫినెట్గా ఎవ్వరూ వ్యతిరేకం చేయలేదు. నేను అందుకే చెప్పినాను, మహిళా రిజర్వేషన్ గారు మోడీ గారే తీసుకొచ్చారని చెప్పడానికి కూడా వీలేదు. ఇది వే బ్యాక్ రాజీవ్ గాంధీ గారు ఆలోచన నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు గీతా ముఖర్జీ గారు, ఆమె యాక్చువల్లీ షీ ఫాట్ వెరీ వెహిమెంట్ ఇన్ ది పార్లమెంట్. ఆ రోజులలో మేము చూద్దాము
నైన్ 10 o'clockకి మన దూరదర్శన్లో వచ్చేది టీవీలలో ఏది పార్లమెంట్ డిబేట్స్ అని. ఆ రోజు రాత్రి మేము కూర్చొని చూసేది. ఆ వెహమెంట్గా ఆర్గ్యూ చేసింది ఆవిడ. అసలు యాక్చువల్లీ షీ ఈజ్ ది బేసిక్ ఏది ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు మార్గెట్ అల్వా తర్వాత మలబారు. కాబట్టి ఇదంతా ఈ దేశంలో పట మేమే బ్యాలెన్స్ ఎలా చేస్తారు నేను చెప్పేది మురళి గారు, ఈ దేశంలో నేనే మహిళా రిజర్వేషన్ చెప్పానని చెప్పడానికి మోడీ గారికి కాదు, సోనియా గాంధీ గారు కూడా బిల్లు రాజ్యసభలో పాస్ చేయించింది. ఆమె ఫస్ట్ ఆవిడే పాస్ చేయించింది. మోడీ గారు 2 సభల్లో పాస్ చేయించారు. కానీ చర్చ మొదలుపెట్టింది వే బ్యాక్ 35-40 years బ్యాక్. కాబట్టి ఈ సందర్భంలో పట మన దేశ ప్రజలు, పార్లమెంటేరియన్స్, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఇప్పుడు 816 పార్లమెంట్ సీట్లు ఇంక్రీజ్ చేయడం లోపల తప్పులేదండి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్. ఎందుకంటే దేశ జనాభా ఇలా 140 కోట్లకు చేరుతున్నది. తర్వాత యంగ్ పాపులేషన్ చేసింది, యంగ్ జనరేషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు 140 కోట్ల జనాభా లోపల 75 కోట్ల ప్రజలకు ఇంకా ఓటు హక్కు రాలేదు. దే ఆర్ జస్ట్ బిలో 25-20. సో వాళ్ళందరూ కూడా వస్తారు ఇప్పుడు.